ఆయన నేనేం అంటంలా. పోయేవారిని గురించి వాళ్ళే ఎవరు ఆలోచన వాళ్ళు చేసుకోవాలి. ఈ దినమున అక్కడ ఆత్మ ఉందని నువ్వు ఆకర్షించబడుతున్నావా? అక్కడ వాక్యం ఉందని నువ్వు ఆకర్షించబడుతున్నావా? లేక అక్కడ ఏదో జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? హంగు ఆర్భాటము, తిరునాళ్ళ లాంటి జనసమూహములు చూసి వెళ్తున్నావా? ఆ గుంపులో ఒకడిగా ఉంటావా? ఆత్మను వివేచించకుండా, ఆత్మ లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకేం దొరకదు. ఈ దినమున ఈ చిన్న సంఘములో 22 సంవత్సరాలుగా ఈ సేవ కొనసాగుతూ ఉంది. పాటిగడలో 7 సంవత్సరాలతో కలుపుకుంటే మొత్తం 30 సంవత్సరాలు. ఎంతమందికి నేను బాప్తిసం ఇచ్చానో నేను లెక్క రాసుకోలే. ఎవరికి నేను లెక్క చెప్పనవసరంలా. ఇంత కష్టపడ్డాను, ఇంతమందికి నేను బాప్తిసం ఇచ్చానని చెప్పి ఎవరికి లెక్క చెప్పి నేను డబ్బు ఎక్కడి నుంచి తెప్పించుకునే అవసరం నాకు లేదు. ఎంతమందికి పెళ్ళిళ్ళు చేశానో నేను లెక్క రాసుకోలేదు. ఎంతమందికి చావులు చేశానో, ఎంతమంది సమాధులు చేశానో నేను లెక్క రాసుకోలే. ఎన్ని కుటుంబాలు దర్శించానో నేను లెక్క నాకు చేసుకోలేదు. దేవుని కేవలం నడిపింపులు బట్టే, అంటే నేనేదో నీతి ముందు అందరికంటే గొప్పవాడిని చెప్పి చెప్పుకోవడం కోసం కాదు, నా మట్టుకు నేను దేవునికి భయపడుతున్నా. ఏదైనా దేవుని ఆత్మను కలిగి మీ మధ్య పరిచర్యకు నేను ఇష్టపడుతున్నా. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడని ప్రవేశంలో ఇచ్చాడు. ఆత్మ అనేది కొంటే వచ్చేది కాదు. మార్కెట్కి వెళ్ళి తులము ఆత్మ ఏమంటే వాడు. నీ ఆత్మతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా అనే ప్రశ్న నువ్వు వేసుకో. ఆ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్పుకోవాలి. బాధ్యత నీదే. ఎవడో పాస్టర్ గారు చేయి పెడితే వచ్చే ఆత్మ గురించి నేను చెప్పడం లేదు. ఇక్కడ ఆది సంఘములో సంఘ పెద్దలు 7 మంది ప్రార్థన చేసి చేతులు మీద పెడితే వారు ఆత్మను పొందుకున్నారు. హల్లెలూయా. ఏదైనా అలా చేసి తప్పు నేను అంటం లేదు. కొంతమంది అభిషేకం పొందుతున్నారు, నేను వారిని విమర్శించను. ఏదైనా నీ మట్టుకు నీవు మోకరించి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. మనస్సాక్షి ప్రకారంగా నీతి భక్తి కలిగి నువ్వు ప్రార్థన అడిగితే పరిశుద్ధాత్మను పొందుకుంటావు. నేను పరిశుద్ధాత్మను పొందినప్పుడు నాకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో లేడో అని నాకు తెలియదు. నా గ్రామంలో అందరూ నాకు వ్యతిరేకులైనప్పుడు, అందరూ నన్ను వెక్కిరిస్తున్నప్పుడు, నా ఇంట్లో వారే నాకు దూరం అయినప్పుడు నేను పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడిని. పొలంలో రాళ్ళ మీద మోకాళ్ళు పెట్టి మా పొలంలో ఆ ఎత్తైన పైరు నిండుగా ఉంటుంది, ఎవరు కనపడకుండా ఆ పైరు లోపల ఆ పొలం లోపల ప్రార్థించుకుంటుంటే అప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు అలాగ వచ్చాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియదు, తర్వాత తెలిసింది. నాకేమవుతుందో నాకు తెలియదు. అటువంటి అనుభవం నీకుందా? అందరూ అలాంటి అనుభవమే కలిగి ఉండాలని నేను అన్నాను. ఒక్కొక్కరికి ఒక ఆత్మీయ అనుభవం ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మదేవుడు నీలో ప్రార్థిస్తున్నాడా? ఆత్మదేవుని మూలుగులు నీలో వినపడుతున్నాయా? నీ మట్టుకు నీకు తెలియాలి నీలో ఏ ఆత్మ ఉంది. ఇక్కడ ఏమంటాడంటే యోహాను భక్తుడు తన సంఘంతో మాట్లాడుతుంటాడు, అబద్ధ ప్రవక్తలు, ఆత్మలేని ప్రవక్తలు బయలుదేరారు. వాళ్ళు ఆకర్షించుకుంటారు, మభ్య పెడతారు, తీయటి మాటలు చెబుతారు, వారిని ప్రజలను చేసుకుంటారు. ఆ పెద్ద పెద్ద సంఘాలలో నేను ఇందాక చెప్పవలసిన మాట ఏంటంటే అందరూ 90% క్రైస్తవులు ఉంటారు. అయితే ఆ క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయా సంఘాల నుంచి వచ్చారు. వారి సంఘాలకు మానుకొని ఆ సంఘాలకు వెళ్లకుండా అక్కడ పాత పడిపోయింది. మా పాస్టర్ చెప్పి ఆ మాటలు మేము ఇంక రోజు వినలేము, మాకు కొత్తదనం కావాలి, నూతనత్వం కావాలి. కాబట్టి ఇక్కడ విసిగిపోయాం, బోరు కొట్టింది, కాబట్టి మేము వెళ్ళబోయేది కొత్త ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడ ఆత్మదేవుడు లేడు అనుకుంటారు. ఇక్కడ పాస్టర్ పాత పడిపోయాడు, ఎప్పుడు ఊరికని ఈ ముసలుడి మాట ఏమి వింటామని చెప్పి అక్కడికి పోయే వాళ్ళు ఉంటారు. ఇంకా వేరే కారణాలు కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. నేనంటాను పెద్ద పెద్ద సంఘాలలో వెళ్ళేటువంటి క్రైస్తవులందరూ ఆయా సంఘాలకు చెందిన వారే వారి సంఘాలను విడిచిపెట్టి, వారి సంఘ కాపులను విడిచిపెట్టి వారు ఎక్కడికి వెళ్తారు. వారు ఏం పొందుకుంటారో పొందరు నేను ఎరుగను. ఏదైనా మీరు అలాంటి వారు కారు. మీరు ఈ సంఘాన్ని నీ సొంత గృహముగా ఎంచుకుంటారు. ఇది నా సంఘమని ఎంచుకుంటారు. ఈయన నా కాపరి అని ఎంచుకుంటారు. మనందరికీ ప్రధాన కాపరి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన ఆత్మల కాపరి, ఆయన మంచి కాపరి, ఆయన ఆధీనంలో మనం ఉన్నాం. సంఘానికి నమ్మకంగా ఉండండి. అయితే సంఘములో ఆత్మసంచారం ఉన్నప్పుడు ఆత్మను కోరుకో. అబద్ధ ప్రవక్తలలో మనం పాలిభాగస్తులు కాకుండా నిజమైనటువంటి పిలుపు ఉన్నటువంటి అభిషేకం ఉన్నటువంటి సేవకుని మీరు అనుసరించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నేనేదో అటువంటి అభిషేకం గలవాడనని గర్వంగా చెప్పుకోవటం కోసం ఇక్కడ లేను. అయితే నాకు ఒక పిలుపు ఉందని, నన్ను దేవుడు అభిషేకించాడని, నన్ను ఇక్కడ ఉంచితేనే ఉన్నాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. హల్లెలూయా. ఆయన ఉంచకుండా నేను ఇక్కడ లేను. నా సొంత చిత్తనుసారంగా నేను ఇక్కడ
అను నియమించాడు కాబట్టి నేను కూడా నా నోటి నుంచి చెప్పే మాట అది దేవుని మాటగా ఉండాలని నేను కోరుకుంటున్నా. వ్యర్థమైన మాటలు నా నోట రాకుండా ప్రభు నాకు సహాయం చేయమని నేను అడుక్కుంటున్నా. ఎందుకంటే నేను కూడా మానవ మాత్రుడే కాబట్టి నా సొంత జ్ఞానాన్ని ఉపయోగించి మాట్లాడకుండా దేవుని ఆత్మ ద్వారా మాట్లాడాలని, తద్వారా కొంతమందికి మేలు జరగాలని, మీ ఆత్మలకు మేలు జరగాలని, మీ కుటుంబాలకు, మీ జీవితాలకు, మీ సామాజిక జీవితాలకు, మీ వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబ జీవితాలకు, మీ ఆత్మీయ జీవితాలకు, మీ సంఘ జీవితాలకు మేలు జరగాలని, మీకు స్వచ్ఛతలు రావాలని, మీకు దీవెనలు కలగాలని నా మటుకు నేను ప్రార్థన చేస్తా. ఏ కుటుంబంలో నష్టం ఉంటే నేను మీకు చెప్పలేను, కానీ మిమ్మల్ని నమ్మించలేను, మెప్పించలేను, కానీ నా హృదయంలో ఒక వేదన ఉంటుంది, ఒక బాధ ఉంటుంది. నా వయసును బట్టి, నాకున్నటువంటి శరీర బలహీనతను బట్టి ఒకవేళ మిమ్మల్ని అదేవిధంగా ఇదిగా మిమ్మల్ని దర్శించలేకపోవచ్చు, మిమ్మల్ని పలకరించలేకపోవచ్చు, కానీ నాలో ఉన్న వేదన నా ప్రభువుకు తెలుసు. హల్లెలూయా. నా మొర, నా ధ్యానము, నా ప్రార్థన ఏ కుటుంబం కోసం ఏమై ఉందో నాకు తెలిసినంత వరకు నాకున్నటువంటి భారమును బట్టి నేను ప్రార్థిస్తూ ఉంటానని చెప్పి నేను మీకు దేవుని నామములో మాటిస్తున్నా. హల్లెలూయా. యోహాను భక్తుడు అంటాడు, 3 విషయాలు చెప్తాడు. ప్రతి ఆత్మ, ఆయా ఆత్మలు, క్రీస్తు విరోధి ఆత్మ. ఏమో వీటి గురించి చెప్తాడండి. ఆ 4 మాటల్లోనే, ఆ 3 వాక్యాల్లోనే ఇంత గొప్ప మర్మాన్ని యోహాను భక్తుడు తన సంఘానికి తెలియపరుస్తుంటాడు. ఒకటి ప్రతి ఆత్మ, ఎవ్రీ స్పిరిట్ అంటారు ఇంగ్లీష్లో. ఎవ్రీ స్పిరిట్ అంటారు. ప్రతి ఆత్మ అంటే ఆత్మలు ఎన్నో ఉన్నాయి, అయితే దేవుని ఆత్మ ఒకటే. హల్లెలూయా. ఆకాశ మండలంలో సంచరించు దురాత్మల సమూహము, ఈ మబ్బుల పైన ఆకాశంలో దురాత్మ సమూహములు తిరుగుతున్నాయి. అవి ఎవరిలోనైనా ప్రవేశించవచ్చు, సమయం ఉన్నప్పుడే దిగుతాయి, కిందికి భూమికి దిగుతాయి, ఎవరిలోకైనా దూరుతాయి.